కమలానికి కాంగ్రెస్ దూరం, కాంగీయులు దగ్గర. బీజేపీ బీఆర్ఎస్ మధ్య వైరమా స్నేహమా? ఎవరు ఎవరికి బి టీం? ఆ ముచ్చటేమో కానీ బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ ఒక పద్యం అందుకున్నారు. కౌంటర్ గా కిషన్ రెడ్డి చిట్టా విప్పారు. కేసీఆర్ వర్సెస్ కిషన్ రెడ్డి డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కెరకు రాని చుట్టము, మొక్కిన మరం ఇయని వేల్పు, మోరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతన్న. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. బీజేపీ కోటేసినా మన మంజీరా నదిలో వాడిసిన గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు. తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తెలంగాణనంతా దోచుకున్నారు. వాళ్ళు భూముల కుంభకోణం చేశారు, 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇసుక కుంభకోణం చేశారు, బీరు బ్రాండ్ బాటిల్ పెట్టి ఆ పెన్షన్ డబ్బులు వాపసు తీసుకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలను దోచుకున్నది సరిపోదని వారి ఢిల్లీకి వెళ్ళిందాము. ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండ్ వ్యాపారం అక్కడ చేసి పట్టుబడ్డది. ఈరోజు ఆమె ఎక్కడుంది? తిహార్ జైల్లో ఉంది. ఎందుకో ప్రజల డబ్బును తిన్నందుకు. తన కొడుకు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూసి మురవాల. అది కేసీఆర్ ఆలోచన.